వెల్కమ్ బ్యాక్ టు అందం ఆభరణం. వరకు మనం లాంగ్ హారాలు చూసాము, అలాగే బ్యాంగిల్స్లో డిజైన్స్ చూసాం కదా. ఇప్పుడు ఫింగర్ రింగ్స్ చూద్దాము, అలాగే పెండెంట్స్ అలాంగ్ విత్ ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయి. ఆ డిజైన్స్ అన్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ మనం ఫింగర్ రింగ్స్ చూద్దామండి. రింగ్స్లో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా మొదలైతే ఇక్కడ నుంచి మనకి సీజెడ్ కాంబినేషన్లో జస్ట్ ఒక 2 పింక్ స్టోన్స్ వచ్చి గ్రీన్ స్టోన్ వచ్చింది కదా, సింపుల్ డిజైన్ ఉంది ఇది. తర్వాత దీనికి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి అటు ఇటు కొంచెం క్రాస్ డిజైన్స్తో వస్తూ మధ్యలోనేమో మనకి పింక్ కలర్ స్టోన్స్ని ఒక లైన్ లాగా ఇచ్చారు, సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా రిచ్గా కనిపిస్తుంది ఇది. ఇందులో మనకి ఒక డల్ షేడు గోల్డ్ లైన్స్ కనిపిస్తున్నాయి క్రాస్గా, అండ్ మిడిల్లో మనకి వెరీ టైనీ సీజర్స్ని కూడా ఇచ్చారు ఇందులో. నెక్స్ట్ ఇది చూస్తున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ చూస్తున్నాము. ఇది మనకి ఫింగర్ అంటే జస్ట్ ఒక ఫింగర్ పెడితే అటు ఇటు కూడా బాగా కవర్ అవుతుంది, మొత్తం ఫింగర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంబోజ్ అవుతూ ఫ్లవర్ టైప్లో వచ్చింది చూడండి. ఒక లేయర్లో ఫ్లవర్ వచ్చింది, దానిపైన ఇంకొక ఫ్లవర్ వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే కాపర్ కలర్లో వచ్చింది అనమాట. కాపర్ కలర్లో పైన ఫ్లవర్ వచ్చింది, కింద కలర్ మనకి గోల్డ్తోనే వచ్చింది. సీజెడ్ కాంబినేషన్లో అండి చిన్న చిన్న సీజర్స్ని యూజ్ చేశారు. ఆ పైన మనకి ఫ్లవర్ కాపర్ వచ్చింది కదా, ఆ పైన మళ్ళీ సిల్వర్ కలర్లో ఒక ఫ్లవర్ కూడా వచ్చిందన్నమాట. సో 3 కలర్స్ వస్తూ ఇందులో ఫ్లవర్ వచ్చింది మనకి. తర్వాత ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇందులో కూడా ఒక 3 లేయర్స్లో వచ్చినాయి అన్నమాట డిజైన్ అయితే. దీంట్లో మనకి అక్కడక్కడ అంటే కంప్లీట్ గోల్డ్ కలర్ ఇచ్చారు సీజర్స్, అండ్ అది కాకుండా మనకి అక్కడక్కడ ఎనామిల్ కూడా ఇచ్చారండి, బ్లాక్ కలర్ ఇచ్చారు ఇందులో. ఇది చూడండి అగైన్ మనకి ఇది ఇందులో కూడా లాస్ట్ ఇదేమో గోల్డ్ కలర్ వచ్చింది, తర్వాత కాపర్ కలర్లో ఇచ్చారు. ఆ పైన ఏమో రోడియం పాలిష్తో జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ కింద రెండింటికి మనకి సీజర్ స్టోన్స్ వచ్చాయి, చిన్న చిన్న సీజర్ స్టోన్స్. తర్వాత ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అన్ని ఫ్లవర్ టైప్ డిజైన్లోనే. ఇందులో మనకి ఎంబోజ్ అవుతూ డిజైన్ లాగా ఏమి కాకుండా ఓన్లీ గోల్డ్ మాత్రమే ఇచ్చేస్తారు. ఒక 2 లైన్స్లోనేమో అంటే 2 లీవ్స్ టైప్లో ఇచ్చిన దాంట్లోనేమో జస్ట్ ఈ రోడియం పాలిష్ మాత్రమే ఇచ్చారు, మిగతా అంతా గోల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం పెండెంట్స్ చూస్తున్నామండి. పెండెంట్స్లో విత్ రూబీస్ అండ్ ఎమ్రాల్స్, పర్ల్స్, సీజర్స్ అన్ని కాంబినేషన్స్లో వచ్చాయి, అండ్ యాంటిక్ కూడా వచ్చాయి ఇందులో. మనకి ఇది చూస్తున్నది కదా, టెంపుల్లోని యాంటిక్ వచ్చిందండి, జస్ట్ ఒక లాకెట్లో వచ్చింది మనకి. పైన ఏమో రూబీ పుట్టా డార్క్ కలర్ ఇచ్చారు, కింద కూడా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ పుటాస్లో డ్రాప్స్లో ఇచ్చారు, మిగతా అంతా ఒక రౌండ్ షేప్లో ఇచ్చి మిడిల్లోనేమో ఐడల్ వచ్చింది. నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా, చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. ఈ కలర్ఫుల్గా ఉన్న ఈ పెండెంట్లో మనకి మ్యాంగో షేప్స్ వచ్చాయి, అంటే టర్న్ అవుతూ మనకి ఒకటి పైకి వస్తే ఇంకోటి కిందకి టర్న్ అవుతూ మ్యాంగోస్ వచ్చాయి. మిడిల్లో వేరే ఫ్లవర్ టైప్ డిజైన్స్ వచ్చేసి టర్న్స్ అవుతూని జస్ట్ సర్కిల్స్ టైప్లో. అది కాకుండా మిడిల్లో ఒక ప్లెయిన్ మనకి లక్ష్మీదేవి ఐడల్ని ఇచ్చారు, అది కూడా యాంటిక్ ఫినిషింగ్తో ఇచ్చారన్నమాట, డల్ ఫినిషింగ్తో. ఇందులో మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలరు అండ్ సీజర్స్ ఈ 3 కలర్ స్టోన్స్ యూజ్ చేశారు, కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఉంది. ఇందులో కూడా మనకి మిడిల్లో ఒక చిన్న ఐడల్ వచ్చింది, అది కాకుండా మనకి చిన్న చిన్న గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ ఇవ్వడమే కాకుండా మిగతా అంతా సీజర్స్ ఇచ్చారు, చిన్న లాకెట్ సింపుల్గా ఇచ్చారు. దీంట్లో కూడా మనం చూడొచ్చు రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్తో ఇస్తూ మనకి జనరల్గా సీజర్స్ వచ్చేస్తాయి, బట్ ఇక్కడైతే పర్ల్స్ని ఇచ్చారు, చుట్టూ హాఫ్ సర్కిల్ టైప్లో మనకి పర్ల్స్ని ఇచ్చారు. ఇందులో కూడా మిడిల్లో ఐడల్ వచ్చింది. ఇవన్నీ లక్ష్మీదేవి అంటే టెంపుల్ జ్యువెలరీలో టైప్లో దానికి యూజ్ చేసుకోవడానికి, దానికి లాకెట్స్లో వేసుకోవడానికి అన్ని టెంపుల్ టైప్లో చూస్తుందన్నమాట. ఇదైతే నార్మల్దే వచ్చిందండి. ఇది మామూలుగా జనరల్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చిన చైన్స్ కానీ లేదంటే కొంచెం పెద్ద పెద్ద హారాలు వాటికి ఏదైనా కానీ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి డిటాచబుల్ పెండెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది ఎలా అంటే మనకి పీకాక్ వచ్చింది, ఈ పీకాక్కి బ్లాక్ కలర్ ఇచ్చారు మిడిల్లో. అది కాకుండా చుట్టూ మనకి ఆర్చ్లో ఇచ్చిన దాంట్లో కంప్లీట్ రూబీస్ ఇచ్చారు. ఆ రూబీస్ కాకుండా కింద అయితే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ డ్రాప్స్లో ఇచ్చారన్నమాట. సో నైస్ కదా. ఇంకొన్ని పెండెంట్స్ చూద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నవి పెండెంట్ అలాంగ్ విత్ ఇయర్ టాప్స్ అండి. ఇయర్ టాప్స్తో వచ్చాయి ఇవన్నీ కూడా కాంబినేషన్. మీకు ఇంకా జస్ట్ ఒక చైన్కి దేనికన్నా మీరు జస్ట్ ఈ పెండెంట్స్ వేసుకుని ఈజీగా బాగా చాలా సెట్స్ గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రకంగా అయితే. సో ఇక్కడ చూస్తున్న డిజైన్స్లో ఫస్ట్ మనం ఒక మ్యాంగో వచ్చింది కదా, ఇది మనకి జాలీ వర్క్ టైప్లో వచ్చింది, సీ త్రూ ఉంటుందన్నమాట. సో ఇది మ్యాంగో టైప్లో డిజైన్ ఇచ్చి ఇది పైన మనకి
బ్లాక్ కలర్ ఎనామిల్ ఇచ్చారండి. ఆ బ్లాక్ కలర్ ఎనామిల్లో మిడిల్లో మనకి జస్ట్ ఒక చిన్న రూబీని స్టిక్ చేశారు. తర్వాత దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా పైన 2 మ్యాంగోస్ టైప్లో ఇచ్చి దాంట్లో కూడా బ్లాక్ కలర్ ఇచ్చి మిడిల్లో జస్ట్ ఒక రూబీని ఇచ్చారు. చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. చిన్న హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు అన్నమాట ఇవి. ఇక్కడ చూసినట్లయితే మనకి టెంపుల్ జ్యువెలరీలో మోడల్స్ ఇవి. సో టెంపుల్ జ్యువెలరీలో ఇక్కడ ఒక మధ్యలో ఐడల్ వచ్చింది. చుట్టూనేమో మనకి డ్రాప్స్ లాగా వచ్చేసాయి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. పైన కూడా చిన్న ఐడల్స్ వచ్చాయి కదా, చిన్న ఐడల్స్ ఇచ్చి ఇయర్ టాప్స్లో కూడా దానికి కూడా డ్రాప్స్ లాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి వెరీ రేర్ ఇది బ్లూ కలర్ సీజర్స్ వచ్చాయన్నమాట. బ్లూ కలర్ స్టోన్స్తో ఇచ్చారు. అండ్ ఇవి కూడా అంటే బటర్ఫ్లై మోడల్. ఇది బటర్ఫ్లై మోడల్ చూడండి. ఇది లాకెట్ అదే వచ్చింది మనకి. ఇక్కడ స్టడ్స్లా ఇచ్చారు కదా, ఆ స్టడ్స్లా ఇచ్చిన ఇయర్ టాప్స్లో కూడా అదే మోడల్ వచ్చింది. బటర్ఫ్లైస్ వచ్చాయంటే జస్ట్ దానికి ఇచ్చిన హ్యాంగింగ్స్లో మాత్రం మనకి ఇయర్ టాప్స్లో అండి దీంట్లో కూడా పెండెంట్లో కూడా చిన్న గ్రీన్ కలర్ స్టోన్ని డ్రాప్ లాగా ఇచ్చారు. నైస్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది కొంచెం పెద్ద లాకెట్ వచ్చింది. ఓన్లీ గోల్డ్ కలర్లో వచ్చింది అనమాట. గోల్డ్ కలర్లో విత్ సీజర్స్ అక్కడక్కడే ఇచ్చారు మనకి. ఇందులో మిగతా అంతా గోల్డ్ కలర్ ఇచ్చారు. అయితే దీనికి డ్రాప్స్లో ఎలా వచ్చాయంటే మనకి కింద డ్రాప్స్లో ఇచ్చిన వాటిలో పాల్స్ ఇచ్చారండి. పాల్స్ చూడండి మనకి ఇయర్ టాప్స్లోనే ఇచ్చారు అండ్ ఇందులో కూడా ఇచ్చారు. ఇందులో కూడా పాల్ని డ్రాప్ లాగా ఇచ్చారన్నమాట. సో ఈ కలర్ ఫినిషింగ్ కూడా ఎలా ఉందంటే మనకి కొంచెం సిల్వర్కి దగ్గరలోకి వెళ్ళినట్లు, అంటే రోడియం పాలిష్ లైట్గా రోడియం పాలిష్ ఇస్తూ మిగతా అంతా గోల్డ్ని డల్ ఫినిషింగ్ అండ్ కొంచెం బ్రైట్ ఫినిషింగ్ రెండు మిక్స్ చేస్తూ ఇందులో ఇచ్చారు. ఇయర్ టాప్స్లో కూడా మనకి అదే డిజైన్ ఇస్తూ దానికి కూడా డ్రాప్స్ లాగా పాల్స్ని ఇచ్చేసారు. ఇది చాలా సింపుల్గా వచ్చింది మనకి. దీనికి హ్యాంగింగ్స్ టైప్లో చైన్స్ లాగా వచ్చిందండి. కింద కిందకి చైన్స్ టైప్లో ఇచ్చేసారు. మిగతా అంతా చాలా సింపుల్గా ఇచ్చారు. సీత్రూ ఉంది. ఇది కూడా చిన్న హ్యాంగింగ్స్ టైపు స్టడ్స్ టైప్లో వచ్చినట్లు వచ్చాయి. చాలా సింపుల్గా వచ్చాయి ఇయర్ టాప్స్. నైస్గా ఉంటాయి ఇలాంటివి డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేలాగా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది కూడా ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. దీంట్లో కూడా ఎనామిల్ యూజ్ చేశారు. అది కాకుండా ఎక్కువ మనకి స్టోన్స్నే యూజ్ చేశారు. కొంచెం బిగ్ సైజ్లో మనకి ఇయర్ టాప్స్ కూడా వచ్చాయన్నమాట. నైస్ కదా, చాలా బాగున్నాయి. చూసారు కదా, ఈరోజు చందన బ్రదర్స్లో ఉన్న లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షనే చూసాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈరోజు మార్కెట్లో ఉన్న గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే www.130tv.com వెబ్సైట్లో లాగిన్ అయ్యి కూడా చూడవచ్చు. సో ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.